హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్మస్ సెలవుల్లో మలయాళంలో మోహన్ లాల్ లాంటి టాప్ హీరో నటించిన బరోజ్ అనే భారీ చిత్రం విడుదలైంది. కానీ అంత పెద్ద చిత్రం ఓ మిడ్ రేంజ్ హీరో నటించిన సినిమా ముందు నిలవలేకపోయింది. బరోజ్ను చిత్తుగా ఓడించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఆ సినిమానే మార్కో. జనతా గ్యారేజ్, బాగ్మతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ ఇందులో హీరో. తెలుగులో చేసిన సినిమాల్లో ఉన్ని కొంచెం సాఫ్ట్ రోల్సే చేశాడు. కానీ మార్కోలో మాత్రం ఎవ్వరు ఊహించని వైల్డ్ వైలెంట్ పాత్ర చేశాడు. ఈ సినిమా చూసిన మలయాళీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇదే మోస్ట్ వైలెంట్ మూవీ అంటుంటే నిజమేనా అని సందేహించారు మిగతా భాషల వాళ్ళు. కానీ ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని చూసిన మన ఆడియన్స్ వామ్మో వాయో అంటూ దండాలు పెట్టేస్తున్నారు. యానిమల్ కిల్ లాంటి సినిమాలు చూసి వీటిని మించిన వైలెంట్ మూవీస్ లేవు అనుకున్న వాళ్ళంతా మార్కో మూవీ ముందు అవన్నీ దిగదుడిపే అని తేల్చేస్తున్నారు. మార్కో ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల పాటు ఇండియాస్ మోస్ట్ వైలెంట్ మూవీ అనే ట్యాగ్తో కంటిన్యూ కాబోతోందని తీర్మానిస్తున్నారు. హీరో క్లైమాక్స్లో విలన్ కడుపులో కత్తితో చీల్చి అతని గుండెని చేతిలోకి తీసుకొని నిలబడే సీన్ చూశాక ఇలాంటి సీన్ రాయాలనే తీయాలనే ఊహైనా ఎలా వచ్చిందిరా దేవుడా అని ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇలా సినిమాలో చెప్పుకోవడానికి చాలా వైలెంట్ సీన్లే ఉన్నాయి. ఎంత కఠినాత్ములైనా ఈ సినిమా చూస్తూ చూస్తూ స్క్రీన్ వైపు చూడలేక ముఖం తిప్పేయడము, కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకోవడము చేస్తారు. ఇదేం వైలెన్స్ బాబోయ్ అని బెంబేలెత్తిపోయేలా ఘోరాతి ఘోరమైన సీన్లు పెట్టేశారు సినిమాలో. ఎంత ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సరే ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు అసలు ఎలా క్లియర్ చేసిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.